హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరికీ భాగ్యవతి వ్లాగ్స్ ఛానల్ వెల్కమ్ చెప్తుంది. మేము ఈరోజు వినాయకుడి శోభాయాత్ర కోసం వచ్చాము. ఇక్కడ ఓల్డ్ సిటీ నుండి ఓల్డ్ సిటీ పైగా అబిట్స్ వరకు ఈ వినాయకుడి నిమజ్జనానికి వినాయకులు వెళ్తారు. ఇక్కడ చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్, గోషామహల్, కోటి, అబిట్స్ మీదుగా నిమజ్జనానికి వినాయకులు వెళ్తాయండి. సో ప్రతి చోటు నుండి వచ్చే వినాయకులు అబిట్స్ అనేది వాళ్ళకి సెంటర్ పాయింట్. అక్కడికి వచ్చి అన్నీ ఆగుతాయి. అక్కడి నుండి అన్ని విగ్రహాలు బయలుదేరుతాయండి నిమజ్జనానికి. ఇక్కడ వినాయకుడు రకరకాల రూపాలలో కొలువై ఉన్నారు. మీకు కనిపిస్తున్నారు చూడండి. ఆ వినాయకులు కృష్ణుడి అవతారంలో, హనుమంతుడి అవతారంలో, వెంకటేశ్వర స్వామి అవతారంలో, అలాగే చిన్ని బాలకృష్ణుడి రూపంలో ఉన్నారు. ఎన్నో రూపాలున్నాయి వినాయకుడికి. ఇవన్నీ బండ్లు ఇక్కడ నిమజ్జనాని కోసం రెడీ చేస్తున్నారండి. ఇక్కడ నిమజ్జనానికి ముందు అన్నీ ఇలా రెడీ చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళకి డ్రెస్ కోడ్ పెట్టుకుంటారు. ఇది వచ్చేసి అబిట్స్ దండి. అబిట్స్లో ఉన్నాం మేము ఇప్పుడు. ఇక్కడ చూడండి విగ్రహాలు. ఇక్కడి నుండి ఇంకా మీకు వినాయకుడి విగ్రహాలన్నీ లైన్ ఉంటుంది. ప్రతి విగ్రహాలు సేమ్ కాకుండా ఎన్నో రకరకాల రూపాలలో ఉన్నారు వినాయకుడు ఇక్కడ. సో ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. మహారాజా వినాయకుడు ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్న వినాయకుడు పహిల్వాన్ గణేశుడు అండి. చూడండి దేవుడిని. అలాగే ఇక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగడానికి నీళ్ళు, ప్రసాదాలు ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయండి. అలాగే అంబులెన్స్ సర్వీస్ కూడా ఉంది. ఇక్కడ చూడండి వినాయకుడు సీతాకోక చిలుకలాగా సీతాకోక చిలుకపై కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ వినాయకుడు జగన్నాథుడి పైన కూర్చొని ఉన్నారు. ఇక్కడ వినాయకుడు కృష్ణుడి వేషధారణలో ఉన్నారు. చాలా బాగా దేవుడికి రెడీ చేసి ఇక్కడికి తీసుకొచ్చారండి. వివిధ రకాల పళ్ళతో, వివిధ రకాల పువ్వులతో ఆ విఘ్నేశ్వరుడిని అలంకరించారు. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవండి. ఇక్కడ ఎంత రష్గా ఉందో కనిపిస్తుందా మీకు? పిల్లల కోసం ఆడుకోవడానికి బొమ్మలు, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి వినాయకుడు